नमस्कार, आप देख रहे हैं 9 भारत समाचार। देवदया कालाइशन कोंडा सुरेखा ने कहा कि सभी छात्र उच्च स्तर पर पहुंच गए हैं क्योंकि इसका 7 दशकों का इतिहास है। राज्य के वन, पर्यावरण और धर्म स्वयं मंत्री कोंडा सुरेखा ने वरंगल स्टेशन रोड पर कृष्णा कॉलोनी में लगभग 5 करोड़ रुपए की लागत से निर्मित होने वाले सरकारी जूनियर कॉलेज कृष्णा कॉलेज के नए भवन के शिलान्यास समारोह में ये बात कही। वरंगल जिला कलेक्टर सत्य शारदा, महापौर गुड्डू सुधारानी, जिलाधिकारी, कई नगर सेवक और अन्य लोग इसमें शामिल हुए। इस अवसर पर बोलते हुए मंत्री कोंडा सुरेखा 7 दशक पहले बने कॉलेज भवन के जीर्ण शीर्ण हो जाने के बाद अरविंदो फार्मा कंपनी नए भवन के निर्माण के लिए आगे आई। కమిటీ వేయండి మేడం, స్కూల్కి ఒక కమిటీ, కాలేజ్కి కూడా ఒక కమిటీ వేసి ఆ మెయింటెనెన్స్ ఏ విధంగా తీసుకుంటారు అనేది తప్పకుండా మీరు దానికి ఒక ఫిక్స్ చేయాల్సిన అవసరం ఉన్నది. మరి అదేవిధంగా మన మేయర్ గారు చెప్పినట్టుగా దీనికి అవసరం ఉన్న ఏదైతే డ్రైనేజ్కు సంబంధించినటువంటి ప్రాబ్లం ఏదైతే ఉందో ఫస్ట్ మీరు స్టార్ట్ చేసే ముందు కార్పొరేషన్ ఇంజనీర్లు ప్లస్ మీ కంపెనీ వాళ్ళు కూర్చొని డిస్కస్ చేసినాక అది ఏ విధంగా ముందు ఎర్త్ నుంచి స్టార్ట్ చేయాలో మరి ఆలోచించి దాన్ని మళ్ళీ కార్పొరేషన్ వాళ్ళు దాన్ని ముందుకు తీసుకుపోయే విధంగా డిజైన్ చేసి కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయాలని కోరుతా ఉన్నాను. అదేవిధంగా కృష్ణా కాలనీ వాసుల కష్టాలను కూడా మరి ప్రకాష్ ప్లస్ మరియు కార్పొరేటర్ గారు చెప్పారు, దాన్ని కూడా నిర్మూలించాల్సిన అవసరం ఉన్నది. మరి ఇప్పటికే డ్రైనేజ్ వ్యవస్థ మీద మేము ఒక నిర్ణయానికి వచ్చాము అని అన్నారు. తప్పకుండా మేయర్ గారు, కమిషనర్ గారు మనం కూర్చొని మరి దాన్ని ఏ విధంగా సాల్వ్ చేద్దాము, మన డిపార్ట్మెంట్ వాళ్ళని ఒకసారి కాలనీకి పంపించి సర్వే చేసి దాన్ని ఏ విధంగా మరి సొల్యూషన్ తీసుకొద్దాం అనేది కూడా ఆలోచిద్దాము. అదేవిధంగా మేయర్ గారు చెప్పినట్టుగా ఈ యొక్క అన్ని డ్రైనేజెస్ కూడా ఈ యొక్క మన రైల్వే లైన్ దగ్గర ఉన్నటువంటి డ్రైనేజ్లో కలుస్తాయి. మళ్ళీ దానికి అండర్ బైపాస్ డ్రైనేజ్ కూడా లేకపోతే ప్రాబ్లం అవుతుంది అని చెప్పారు. మరి తప్పకుండా మనందరం కూడా హైదరాబాద్కు ఒక టీమ్గా వెళ్దాము, వెళ్ళి ఇక్కడ ఉన్నటువంటి సమస్యను వారి దృష్టికి తీసుకెళ్ళి దానికి ఫండ్స్ మనం శాంక్షన్ చేస్తే కన్స్ట్రక్షన్ వాళ్ళు చేస్తారు, మనల్ని చేయనియరు. కాబట్టి మనం అది కూడా ఒక రోజు టైం పెట్టుకొని మనం మీ అధికారులతోటి దానికి ఒక ప్రాజెక్ట్ ప్రిపేర్ చేపిస్తే మనం అందరం కూడా కలిసి వెళ్ళి మనకు హైదరాబాద్లో జిఎం గారు ఉంటారు, ఆయనతో కలిసి వెంటనే దానికి మనం పర్మిషన్ తీసుకొని వాళ్ళ ద్వారా ఆ కన్స్ట్రక్షన్ చేయించినట్టయితే, ఎందుకంటే మనకు వర్షాలు వచ్చినాయంటే వరద అనేది ఎప్పుడు ఎక్కడి నుంచి వస్తుందో తెలియనటువంటి పరిస్థితి ఉంది. అందుకే ఎక్కడివి అక్కడ రెక్టిఫై చేసుకొని ఎక్కడివి అక్కడ పరిష్కారం చేసుకుంటే మనకి వరద బాధ అనేది తగ్గుతుంది. కాబట్టి ఈ కాలనీకి ఈ సమస్య తగ్గుతుంది అన్నప్పుడు మనం తప్పకుండా ఆ దారిలో వెళ్ళాల్సిన అవసరం ఉన్నది. దానికి నేను వచ్చి మనందరం కూడా కలిసి దాని పరిష్కార మార్గం తప్పకుండా వాళ్ళ దగ్గర నుంచి పర్మిషన్ తెచ్చుకుందాము అని కూడా తెలియజేస్తూ, ఇంకా ఏమన్నా అవసరాలున్నా కూడా ఇస్తా అని చెప్పి మేయర్ గారు చెప్పినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఇప్పుడు జూనియర్ కాలేజ్ కూడా మేము ఆల్రెడీ ఫాలోఅప్ చేస్తూ ఉన్నాము. జూనియర్ కాలేజ్కు 1.5 crore అవసరం ఉన్నది. ఇప్పటికే ఒక 3-4 కంపెనీలకు చెప్పాము. మరి అది స్కూలు అది కూడా మా పిఎస్ గారు ప్లస్ కలెక్టర్ గారు ఇద్దరు కోఆర్డినేషన్లో ఉన్నారు. అది కూడా త్వరలోనే ఈ మధ్య కాలంలోనే కంప్లీట్ అవుతుంది. వాళ్ళ దగ్గర నుంచి కూడా కాన్సెంట్ తీసుకున్న తర్వాత మేడం అన్నట్టుగా ఆ బిల్డింగ్ కూడా పడగొట్టేసి అది 2 కూడా కంప్లీట్ చేసి మరి ముందుకు తీసుకెళ్దామని తెలియజేస్తూ, మరి ఈ యొక్క ఉన్నటువంటి ఈ ఎగ్జిస్టింగ్ బిల్డింగ్ కూడా బాగానే ఉంది, దాన్ని డిస్మాంటిల్ చేయాల్సిన అవసరం లేదు అని చెప్పి కలెక్టర్ గారు చెప్తా ఉన్నారు. వారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను, మీరు మరి నా ఫండ్స్ అయినా పర్లేదు, నేను ఇవ్వడానికి రెడీగా ఉన్నాను. మీరు కొంచెం దాన్ని మళ్ళీ రెనోవేట్ చేయడానికి ఏమేమి అవసరం ఉంటుంది అని చెప్పేది మీరు ఎస్టిమేషన్ వేయించి వాటన్నిటికీ కలర్స్ కూడా వేయించి మంచి నూతన భవనంగా దాన్ని కూడా తయారు చేయాలని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. మరి అదేవిధంగా అరవిందో వాళ్ళకి ఇంకొక విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను, మీరు ఎట్లాగూ కాలేజ్ బిల్డింగ్స్ కడతా ఉన్నారు, దానికి ఫర్నిచర్ కూడా మీ ద్వారా ఇస్తే బాగుంటుందని, ఎందుకంటే పిల్లలకి